తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండడం చేత కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల మధ్య పోటీ అనేటువంటిది చాలా రసవత్తరంగా జరిగింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉపాధ్యాయ అభ్యర్థిగా పీఆర్టీయూ నుంచి పోటీ చేసినటువంటి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ స్థానాలకు బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అంజిరెడ్డి, కొమురయ్య గెలుపొందడం అనేటువంటి జరిగింది. ఈ 4 జిల్లాల్లో 42 శాసనసభ స్థానాలు ఉండగా బీజేపీ పార్టీ నుంచి కేవలం 7 మంది శాసనసభ్యులు, 4 పార్లమెంటు సభ్యులు మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది శాసనసభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి 3 శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డితో పాటు 2 పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. గతంలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎప్పుడూ ప్రచారం చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి 3 మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కష్టపడి పనిచేసినప్పటికీ కూడా విజయం సాధించకపోవడం కాంగ్రెస్ పార్టీ పనితనానికి నిదర్శనం. తన ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం చేత బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రసన్న హరికృష్ణకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినట్లయితే తప్పకుండా ఈ ఎన్నికల్లో విజయం సాధించేటువంటిది. కాంగ్రెస్ పార్టీ ప్రసన్న హరికృష్ణకు టికెట్ నిరాకరించి బీజేపీ పార్టీ బలపడే విధంగా దారులు కల్పించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టభద్రులైనటువంటి నిరుద్యోగులు మరియు ఉపాధ్యాయుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది అని చెప్పినప్పటికీ కూడా వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసించడం లేదు. 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను చూసి ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, గెలిచిన తర్వాత గెలిపించినటువంటి కార్యకర్తలను కానీ ఇచ్చినటువంటి హామీలను కానీ సంపూర్ణంగా అమలు చేయకపోవడం చేత కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు వ్యతిరేక భావం అనేటువంటిది వస్తున్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలుపొందడం కోసం కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను గుర్తించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను సంపూర్ణంగా అమలు చేయకపోయినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కావున ఇప్పటికైనా మారండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.